ఫ్రెండ్స్, ఇదైతే మన ఐఓసిఎల్ అనమాట. దీనికి సంబంధించి 476 నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 22 జూలై 2024 10 AM అలాగే 21 ఆగస్ట్ 2024 11:55 PM ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట. వేరియస్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అని దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది గతంలో. పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఫీజు, ఇంకా అదర్ డీటెయిల్స్ ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లై చేసే ముందు ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే అర్థమైపోతుంది. ఇంకా కూడా ఇక్కడ ఈ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి SC/ST ఫార్మ్స్, EWS ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన ఫార్మేట్లో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అవసరమైతే అవుతాయి. అలాగే SC/ST అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అలాగే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అలాగే ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో SPPT అంటారో వాటికి అటెండ్ అయ్యే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం అయితే ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఆ ఫార్మేట్ ద్వారా వాళ్ళు ఆ యొక్క అమౌంట్ని తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ఏదన్నా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కనుక ఏదన్నా క్వరీస్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మీరు వాటిని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ కోసం మొదటి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్టర్ ఉంది. ఈ క్లిక్ హియర్ అన్న బటన్ మీద మీరు క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనం ఈ యొక్క ఫైర్ ఫాక్స్ కానీ ఇంకా కూడా గూగుల్ క్రోమ్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన లేటెస్ట్ వెర్షన్స్ అయితే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. మీరు ఆండ్రాయిడ్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. రిజిస్టర్ టు గెట్ యూజర్ ID పాస్వర్డ్ కోసం మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారనమాట. ఇక్కడ 2 రిఫైనరీస్ అయితే ఉన్నాయన్నమాట. IOCL రిఫైనరీస్ అలాగే IOCL పైప్ లైన్స్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిఫైనరీ అని ఉందన్నమాట. ఈ యొక్క రిఫైనరీకి సంబంధించి అందులో కూడా ఏ రిఫైనరీ అని గుజరాత్, మధురాన అలాగే కూడా గువాహటికి సంబంధించిన అనేటువంటివి మీరు ఇవి ఒకసారి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్లో ఫస్ట్ ఉన్నటువంటివన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ రిఫైనరీస్ డివిజన్ అనమాట. ఇవన్నీ కూడా తర్వాత కిందకు వచ్చేస్తే మనకి పైప్ లైన్స్ డివిజన్ అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ ఫర్ పైప్ లైన్స్ డివిజన్ అని ఇచ్చారనమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I అలాగే టెక్నికల్ అటెండెంట్ ఇవైతే ఉన్నాయన్నమాట. వేకెన్సీ కూడా ఇక్కడ ఇచ్చారు కేటగిరీ వైజ్. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ విధంగా అనమాట. అలాగే పోస్ట్ నేమ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటారో అదే సెలెక్ట్ చేసుకో. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ ఇంకా కూడా ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అనమాట. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇలా ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా దేనికైతే మీట్ అవుతున్నదో అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్స్ మెమోస్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ID అనమాట. మీ యొక్క ఈమెయిల్ ID ఏదైతే ఉందో అవి యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నది ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట సెకండ్ టైము. ఇదైతే మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా ఈ నెంబర్స్ ఈ యొక్క ఈమెయిల్ ID అనేది మనం మార్చకుండా ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ జనరేట్ OTP అంటే మీకు OTP వస్తుంది. OTP వెరిఫై చేసిన తర్వాత అగ్రీ అనాలి. అగ్రీ అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి OTP పంపించారనమాట. ఇదైతే మనం ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిక్ ఆన్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అనాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మన పేరేంటి అలాగే ఇక్కడ
మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తున్నారనమాట. ఎందుకంటే మనం చెక్ చేసుకునే దానికి అనమాట. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. సో అన్ని కానీ ప్రాపర్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్టర్ సక్సెస్ఫుల్, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందనమాట. నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. గో టు అప్లికేషన్ అని ఉంది రైట్ సైడ్ టాప్లో అనమాట. దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన గో టు అప్లికేషన్ ఫామ్ ఎలా అయితే వచ్చిందనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అనమాట. ఈ విధంగా 4 స్టెప్స్ అయితే ఇచ్చారు, ట్యాబ్స్ అనమాట. కిందకైతే రావాలి. మొదటి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ వచ్చింది, పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చాయి, రిఫైనరీ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ రిఫైనరీలో రీజియన్ అలాగే స్టేట్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకుని, ఇందాక మనం చెప్పినట్టుగా నోటిఫికేషన్లో ఇక్కడ అయితే ఇచ్చారనమాట. మనకి ఏ రిఫైనరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకొని మీరు దాని ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు హల్దీగా కావాలి, హల్దీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చినటువంటి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి డివిజన్స్ వస్తాయి అనమాట. అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట మంత్, డేట్, ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ ఆన్ 31 జూలై 2024కి ఇక్కడ చూపెడతారనమాట. చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అని. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కిందకి రావాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్, టోటల్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ కిందకు వచ్చేసి మీ యొక్క నేమ్ కనపడుతుంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మేటర్ స్టేటస్ అనమాట. మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడియోలో డైవర్స్లో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డూ యూ హ్యావ్ మినిమం 1 year ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారనమాట. మన పోస్ట్ని బట్టి ఎక్స్పీరియన్స్ అవసరమైతే తప్పనిసరిగా ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఇండస్ట్రీ కవర్డ్ అండర్ ద ఎక్స్పీరియన్స్ క్రైటీరియా నోటిఫైడ్ అగెన్స్ట్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఏదైతే ఉందో, అప్రెంటిస్ ట్రైనింగ్ కూడాను ఎక్స్పీరియన్స్ కిందగా కన్సిడర్ చేయడం అది జరుగుతుంది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ అంటే అప్రెంటిస్ ట్రైనింగ్ 1961, 1973 ప్రకారం ఆ యొక్క ఏదైనా ఇండస్ట్రీలో మీరు అప్రెంటిస్ చేస్తుంటే ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ అప్రెంటిస్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారో అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఒక అప్రెంటిస్ అనేది రిఫైనరీస్ డివిజన్ పోస్టులకి అప్లై చేస్తున్న వాళ్ళకి అది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దాంట్లో కూడా ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 అనమాట. P&Uకి సంబంధించి ఇక్కడ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ విత్ సెకండ్ క్లాస్ లేదంటే కనుక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ బాయిలర్ అటెండెంట్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 ఇలాగనమాట. ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అది మెన్షన్ చేశారో వాళ్ళకి మాత్రం అప్లికబుల్ అవుతుంది ఉంటుందన్నమాట. ఎవరైతే దాంట్లో చేసి ఉన్నారో అప్రెంటిస్ ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కింద మనకి పైప్లైన్స్ డివిజన్ ఉంది, దానికైతే మనకి అప్రెంటిస్ అనేది అప్లికబుల్ అయితే కాదనమాట. సో మీకు కనుక అప్రెంటిస్ కనుక లేకపోతే అక్కడ నో అయితే మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్రెంటిస్ హ్యావ్ యూ కంప్లీటెడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద యాక్ట్ అని చెప్పారు, నో అయితే పెట్టుకోవచ్చు అవసరమైతే. లేకపోతే అలాగే డూ యూ హ్యావ్ మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్, యూ నీడ్ టు సెలెక్ట్ ఎస్ ఫర్ అట్లీస్ట్ 1 question అండర్ ద పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ ఈ రెండింటిలో ఏదో ఒకదానికి ఎస్ పెట్టాలని చెప్తున్నారు అనమాట. 1 year ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి, లేదంటే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ పోస్ట్ని బట్టి ఇదైతే అడుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఈ 204 అనే పోస్ట్ సెలెక్ట్ చేసామన్నమాట. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి 3 years డిప్లొమా అడిగారు అనమాట. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ 9th పేజీలోకి వచ్చేస్తే పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఫర్ రిఫైనరీస్ డివిజన్ అనమాట. మన పైప్ లైన్స్ డివిజన్ పోస్ట్కి అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట, నాట్ మ్యాండేటరీ. కానీ మీరు ఇక్కడ ఆ యొక్క రిఫైనరీస్ డివిజన్కి సంబంధించిన పోస్ట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే
పోస్ట్ కోడ్ 201 కానీ లేదంటే 203 నుంచి 208 మధ్య ఇక్కడ ఇచ్చారనమాట. నేను ఇక్కడ 204 సెలెక్ట్ చేశాను. నేను 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. లేదంటే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదో ఒకటైతే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ 204, 5, 6, 7, 8 కూడా మనకి ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. దానికి సంబంధించి మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ కాపీ ఆఫ్ ఆఫర్ లెటర్ కానీ, జాయినింగ్ లెటర్ కానీ, పే స్లిప్స్ కానీ, ఇంక్రిమెంట్ లెటర్ కానీ, రిలీవింగ్ లెటర్ కానీ, అలాగే డిజిగ్నేషన్, నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా ఏదన్నా ఉన్నా కూడా మనకి సరిపోతుంది అనమాట. లేదంటే అప్రెంటిస్ కనుక చేసి ఉన్నా కూడాను అది అయితే మీకు సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసి టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ కోసం మనకి 5 అయితే ఇచ్చారనమాట. మనం 5 మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ చేసుకో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక విశాఖపట్నం మాత్రమే ఇచ్చారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ మాత్రమే ఇచ్చారనమాట. సో అవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 5 కూడా ప్రిఫరెన్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. 5 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే కిందకి రావాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ అడ్రస్ 1 అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, ఇలా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వస్తాయి. బ్యాక్ వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ ఓన్లీ రెగ్యులర్ ఫుల్ టైమ్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే ఫుల్ టైమ్ రికగ్నైజ్డ్ కోర్సు చేశారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్ అనేది. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, ఏ స్కూల్ చదువుకున్నారు. ఇక్కడ మార్క్స్ సిస్టమ్ అని ఒక పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు. గ్రేడ్ సిస్టమ్ అయితే ఈక్వల్ పర్సెంటేజ్లోకి అయితే మీరు మార్చుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. అలా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడాను ఇక్కడ బోర్డు ఎంటర్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కూడాను మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారనమాట. సో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎంత మెన్షన్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక అయితే మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. 3 years డిప్లొమా అయితే కావాలి. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్కి సంబంధించి ఒకవేళ ఐటీఐ పోస్ట్ అయితే ఐటీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మన ఇచ్చిన పోస్ట్ని బట్టి ఒక బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఎలక్ట్రికల్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్పెషలైజేషన్స్ వస్తాయి అన్నమాట. మీరు దేంట్లో అయితే డిప్లొమా డిగ్రీ చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిప్లొమా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిప్లొమా అనమాట, ఎప్పుడు కంప్లీట్ చేశారు. అలాగే పర్సంటేజ్ మెన్షన్ చేసుకోవాలి. మార్క్స్, టోటల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి, అట్లాగే ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ ఎంత మెన్షన్ చేసుకుని పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఎడిషనల్ డిక్లరేషన్స్ అండర్ లైబిలిటీ టు డూ యూ హ్యావ్ రిపోర్టెడ్ ఎలిమెంట్స్ deficiencies or abnormalities and also those finding not meeting the physical fitness criteria. మీకు ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఇక డిసీజెస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. ఉంటే గెస్ పెట్టాలి, లేకపోతే నువ్వు పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ బీన్ ఫౌండ్ అన్ఫిట్ ఫర్ యర్ పొజిషన్ డ్యూరింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ అదర్ లొకేషన్ రిఫైనరీ. మీరు గతంలో ఎక్కడైనా పోస్ట్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క పిఎస్సి యూనిట్లో కానీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ఫిజికల్గా అన్ఫిట్ అని చెప్పేసి ఏదైనా మెడికల్ రిపోర్ట్ వచ్చిందా అని అడుగుతున్నారు అనమాట. ఇదైతే మనం ఎస్ పెడితే కనుక ప్రాబ్లం అయితే అవుతుంది. మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఏదైనా ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అయితే నువ్వు పెట్టుకోవాలి. డూ హ్యావ్ రిపోర్టెడ్ ఎయిల్మెంట్స్ నాట్ మీటింగ్ ద ఫిజికల్ ఫిట్నెస్
ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు కనుక దాన్ని సపరేట్ చేసి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పకుండా మీరు కనుక జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ లైబుల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేచర్ అని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా అయితే మీకు ఎవరన్నా అన్ఫిట్ అయిన ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ జాగ్రత్తగా అయితే వేసి పెట్టుకోవాలి. ఇంకా హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ ప్రాసిక్యూటెడ్, మీకు ఏమి ఎప్పుడైనా కేసెస్ కానీ అరెస్ట్ కానీ అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు. ఇంకా ఎనీ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. డూ హ్యావ్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, మీరు ఆ యొక్క డిప్లొమా డిగ్రీ అయిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ లేదంటే 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే అడుగుతారనమాట. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్కి సంబంధించి ఉంటే కనుక అదే అవసరమైతే కనుక కంపల్సరీగా ఆ పోస్ట్కి సంబంధించి కంపల్సరీగా అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకో కాలం అయితే ఉంది. డూ యూ హ్యావ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దాన్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. మనం ఏ పోస్ట్కి అయితే మనం సెలెక్ట్ చేసుకుని దానికి ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ మీకు ఉన్నది అడుగుతున్నారనమాట. సపోజ్ నేను ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, జేఈ సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి డిప్లొమా అనమాట. మీకు తర్వాత బీటెక్ అలా ఏదైనా చేసి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పై కాలంలో మీరు అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఆ యొక్క ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక్కడ నో పెడితే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని వస్తుంది. సో మనం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట, అప్రెంటిస్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ కానీ కంపల్సరీగా ఎస్ అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ యాడ్ న్యూ రో అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మన కంపెనీ నేమ్, ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేసాము, నేచర్ ఆఫ్ వర్క్, డిజిగ్నేషన్, ఏ పోస్ట్ చేశారు, డేట్ ఆఫ్ సర్వీస్ అనమాట. అంటే మీరు ఆ యొక్క డిప్లొమా అయిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తారనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు ఆ యొక్క అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇక్కడ మీరు అంటే స్టార్టింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారో ఎప్పటి వరకు చేశారనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. అప్లోడ్ యువర్ స్కాన్ కాపీ ఆఫ్ 10th class. దానికన్నా ముందు ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టూల్ టిప్ ఉందన్నమాట, దీని మీద మౌజ్ మూవ్ చేస్తే ఇక మన ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి 50 to 100 KB మధ్య మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. 3.5 into 4.5 centimeters ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా మన 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఒక బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా 10th class సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి. 100 నుంచి 1 MB వరకు అనమాట. PDF లేదంటే జేపీజీ బోత్ ఆర్ అలౌడ్. ఇంటర్మీడియట్ మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ ఇంకా డిప్లొమా గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి లేదంటే ఐటీఐ ఎవరైనా చేస్తుంటే దాని ఆ పోస్ట్ అయితే కనుక ఐటీఐ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఆ యొక్క పోస్ట్ని బట్టి మార్క్ షీట్ ఫర్ ఆల్ ఇయర్స్ సెమిస్టర్స్ అనమాట. అంటే కంప్లీట్ సెమిస్టర్స్ ఇయర్స్ ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఏదైతే ఉంటుందో ఒక అప్లోడ్ అయితే చేసుకోవాలి. 1 MB వరకు అనమాట. అలాగే ఐటీఐ ఫిట్టర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ ప్రొవిజన్ ఏదైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ పైదే మార్క్ షీట్ అనమాట. ఇంకా కూడా CGPA నుంచి ఈ యొక్క పర్సంటేజ్ కన్వర్షన్ ఫామ్లో ఏదైనా అప్లికబుల్ అయితే అప్లోడ్ చేసుకో, లేకపోతే అవసరం లేదన్నా స్టార్ మార్క్ అయితే లేదు దీనికి. సో ఎవరైతే CGPA ఉన్నవాళ్ళో ఎవరైతే ఆయనకి అప్లికబుల్లో అది వాళ్ళనమాట. పర్సంటేజ్ ఉన్న వాళ్ళది అవసరం లేదనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ EWS OBC NCL వాళ్ళు SC ST వాళ్ళు మాత్రం ఆ యొక్క ఇందాక మనం చెప్పినట్టుగా ఆ యొక్క హోమ్ పేజీలో ఆ ఫార్మేట్ ఇచ్చారు, ఆ ఫార్మేట్లో ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ అప్లోడ్ యువర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట, లేదంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి జాయినింగ్ లెటర్ కానీ పే స్లిప్స్ కానీ ఇంక్రిమెంట్ లెటర్ కానీ రిలీవ్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇంకా కూడా అప్లోడ్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ పబ్లిష్డ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ అవసరమైతే లేదనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. అప్లోడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట, ఇది మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇక్కడ SC ST ఎక్స్ సర్వీస్ మెన్ PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి అలాగే EWS OBC NCL వాళ్ళకి ఫీజు అయితే ఉంది. ఈ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడాను
టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ అయితే వచ్చిందనమాట. మీరు అన్నీ చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ ఓకే బటన్ ఉందన్నమాట. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఎర్రర్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఈ స్టెప్లో లేని వాళ్ళకైతే డైరెక్ట్గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.